రామలక్ష్మి రూపంలో ఉన్న మైథిలి అయితే అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో సీతాకాంత్ సడన్గా రామలక్ష్మి అని పిలుస్తాడు. దాంతో ఆ మైథిలి రూపంలో ఉన్న రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో సీతాకాంత్ రావడం చూసి తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నిజం చెప్పు, నువ్వు నా రామలక్ష్మియే కదా అని చెప్పి అంటాడు. దాంతో మైథిలి అయితే లేదు నేను రామలక్ష్మిని కాదు అని చెప్పి అంటుంది. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నన్ను మోసం చేయవు, నీ కళ్ళు నాకు నిజమే చెప్తున్నాయి, అదిగో నువ్వు నా కళ్ళల్లోనికి సూటుగా చూసి చెప్పు, నువ్వు నా రామలక్ష్మి కాదా అని చెప్పి అంటాడు. అది విని రామలక్ష్మి తలదించుకొని నేను కాదు అని చెప్పి అంటుంది. ఇక సీతాకాంత్ ఏమీ చేయలేక ఆ రామలక్ష్మి చెయ్యిని తీసి తన తల మీద పెట్టుకొని ఇప్పుడు నిజం చెప్పు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అంటాడు. అది వినగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు, నిజం చెప్తావా లేదా, నువ్వు నా రామలక్ష్మివే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే రామలక్ష్మి ఏం చేయలేక అవును నేను రామలక్ష్మినే అని చెప్పి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి సీతాకాంత్ అయితే మరి ఎందుకు రామలక్ష్మి, నువ్వు రామలక్ష్మి అని తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇలా నాకు దూరంగా ఉంటున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ తను మనిద్దరం కలిసి ఉంటే ఆ పంతులు గారు చెప్పారండి, మనిద్దరం కలిసి ఉంటే మనిద్దరికి ప్రాణాపాయ స్థితి ఉందని, అందుకే నేను మీకు దూరంగా ఉంటున్నానని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ అంటుంది. అది విని సీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.